లార్డ్. హల్లెలూయా. దేవుడి పరిశుద్ధ నామమున మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చేరువచ్చిన దేవుని పిల్లలందరూ కూడా ప్రభు అయిన యేసయ్య నామములో వందనాలు తెలియజేస్తున్నాం. సరే, దేవుని నామమున మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. రోజు దేవుని యొక్క దేవుడు మనకిచ్చేటువంటి ఆధ్యాత్మికమైనటువంటి అంశము ఏమిటి అనగా, నీవు దీర్ఘాయుష్మంతుడు అగినట్లు, నీవు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలి అంటే ఏం చేయాలి? ప్రతి యవ్వన బిడ్డ తెలుసుకోవాల్సినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి సత్యము. ఈరోజు చాలామంది దీర్ఘాయుష్ కావాలనుకుంటారు. అంటే ఏం చేయాలి అనేది ఈరోజు అంశము. వాక్య భాగం చదువుతున్నట్లయితే నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూద్దాం. నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూసినట్లయితే, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమున మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేద్దామా? తలలు వంచండి, ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన రాజా, నీ కృపకి వందనములు తెలియజేస్తున్నాం. గడిచినటువంటి కాలమంతా నీ కృపలో కాచి కాపాడి బలపరిచి ఆశీర్వదించిన విధానం బట్టి నీకే మహిమ కలుగును గాక. మమ్మల్ని ప్రేమించి మీరు ఇచ్చినటువంటి ఇంత మంచి ఆధ్యాత్మిక సమయం బట్టి నీకే మహిమ కలుగును గాక. అయ్యా తండ్రి, చేరువచ్చిన యవ్వన బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. రాలేక వెనుకబడినటువంటి వారిని జ్ఞాపకం చేసుకోమంటున్నాం. ఇంకా రావాల్సినటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే త్వరపడి చేరి నీ సన్నిధికి వచ్చేలాగిన వారిని బలపరచమని అడుగుచున్నాం. వారిని కృపలో అయ్యా తండ్రి జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం. ఈ సమయంలో తండ్రి వాక్యమును దీవించండి. అయ్యా తండ్రి, నాకును మాకును అర్థమవు రీతిలో నీ ఆత్మచేత మేము ప్రేరేపించబడులాగిన బలపరచమని ఆశీర్వదించమని మా ప్రభువును మా ప్రియరక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. రైట్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఓకే, ఈరోజు దేవుడు నీతో నాతో మనందరితో కూడా మాట్లాడేటువంటి ఆధ్యాత్మిక అంశం ఏమిటి అనగా, ఈరోజు ఈ భూమి మీద బ్రతకాలి అన్నటువంటి ఆశ నీకు ఉంది. ఎంతమందికి ఆశ ఉంది భూమి మీద బ్రతకాలి అని? ఎన్ని సంవత్సరాలు బ్రతకాలని ఆశ ఉంది? సగటు మానవుడు తరచుగా చెప్పేటువంటి ఒక భూత పదము లేకపోతే ఒక మాట ఏంటో తెలుసా?
100 ఏళ్ళు బ్రతకాలి నాయన, 100 ఏళ్ళు బ్రతకాలి బాబు, నీకు 100 ఏళ్ళు, ఇప్పుడే నీ గురించే తలుచుకుంటున్నావు, నీకు 100 ఏళ్ళు ఆయుష్, 100 ఏళ్ళు ఆయుష్, 100 ఏళ్ళు ఆయుష్ అనుకుంటున్నాము. 100 ఏళ్ళ ఆయుష్ గురించి చెప్పుకుంటున్నాం అంటే 100 సంవత్సరాలు. ఒక సగటు మనిషి యొక్క ఆయుష్ ఎంత? 100 సంవత్సరాలు. సహజంగా 100 సంవత్సరాల ఆయుష్, అదే దీర్ఘాయుష్. మరి ఈరోజు ఎంతమంది దీర్ఘాయుషు చేత ఉంటున్నారు? దీర్ఘాయుషు చేత ఉంటున్నారా? ఇంచుమించుగా 12 సంవత్సరాలు, 13 సంవత్సరాలు, 14 సంవత్సరాలు, 15, 16, 17, 18, 19, 20, 22, 23, 25, ఇంకంతే. 25 సంవత్సరాలు దాటితే చూడలేకపోతున్నారు ఈ ప్రపంచాన్ని, చూడలేకపోతున్నారు తల్లిదండ్రుల్ని, చూడలేకపోతున్నారు కన్న తల్లిదండ్రులు పిల్లలని. ఎదిగిన పిల్లలు ఏమైపోతున్నారో, ఎదిగిన పిల్లలు ఏమైపోతున్నారో. కన్నీరు తప్పితే మరొకటి లేదు. కన్నీరు. అరే అల్లారి ముద్దుగా పెంచుకున్నాడే, అల్లారి ముద్దుగా సాగాడే, అల్లారి ముద్దుగా పెంచుకున్నాడే, చాలా మంచిగా చూసుకున్నారే ఆ బిడ్డని. అరే యవ్వన ప్రాయంలోకి వచ్చేసరికి, చేతికి అందే వయసుకు వచ్చేసరికి, 25 ఏళ్ల వయసు వచ్చేసరికి ఏమైపోయాడో ఆ కొడుకు, ఏమైపోయింది ఆ కూతురు? అర్ధాంతరంగా చనిపోయింది, అర్ధాంతరంగా కాలం చేయబడింది, అర్ధాంతరంగా ఊరు వేసుకొని చనిపోయింది, అర్ధాంతరంగా పురుగుల మందు తాగి చనిపోయింది, అర్ధాంతరంగా రకరకాలైనటువంటి దుష్ట శక్తుల చేత ప్రేరేపింపబడి తన జీవితాన్ని మత్తు పానీయాలకి బానిసగా చేసుకొని తన జీవితం అంతా కూడా ఏమైపోయిందంటే చీకటిలోకి మార్చబడింది. దాని ద్వారా తనకు ఉన్నటువంటి ఆరోగ్యం అంతా క్షీణించిపోయి, తన ఆరోగ్యం అంతా క్షీణించిపోయి, కుళ్ళి కుషించి నశించిపోయి, బక్క చిక్కిపోయి, అస్థిపంజరలాగా మారిపోయి ఆ కూతురు, ఆ బిడ్డ, ఆ కొడుకు ఆ తల్లిదండ్రులు కళ్ళ ముందు కనిపిస్తుంటే ఎంతో భవిష్యత్తున్న వీడు ఇలా ఎలా మార్చబడ్డాడు? దీర్ఘాయుషు ఏది? 100 ఏళ్ళు బ్రతకాలి. చాలా మంది తల్లిదండ్రులు అంటే మా ఆయుష్ కూడా పోసుకొని బ్రతుకు నాయనా, మా ఆయుష్ కూడా నువ్వు పోసుకొని బ్రతుకో. ఏమిటి? ఆయన ఆయుష్ కూడా పోసుకొని ఈయన బ్రతకాలి. ప్రతి తల్లిదండ్రులు అనుకునేది అదే. మా ఆయుష్ కూడా పోసుకొని నా కొడుకు బ్రతకాలండి, మేము 10 సంవత్సరాలు బ్రతికితే చాలు, మా వాడు 100 సంవత్సరాలు బ్రతకాలనుకుంటాడు. అరే తల్లిదండ్రులకి నీ ఆయుష్ మీద ఎంత ప్రేమ ఉంది, ఎంత ఆలోచన ఉంది, ఎంత ముందు చూపు ఉంది, మరి నీకేమవుతుంది? ఈరోజు ప్రశ్న. నేను తరచు చాలా పోస్టర్లు చూస్తూ ఉంటాను. రోడ్ల మీద వెళ్తున్నప్పుడు రోడ్ల మీద పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వేస్తూ ఉంటారు. యవ్వన బిడ్డలు, యూత్. అరే ఒకడు పుట్టినరోజు వేస్తారు, చాలా బాగా చేస్తారు, గ్రాండ్గా చేస్తారు, సెలబ్రేట్ చేస్తారు, టపాసులు పేలుస్తారు, కేకులు కట్ చేస్తారు. ఒకటి పుట్టినరోజు అయితే ఎన్ని కేకులు కట్ చేస్తారు? ఒక కేకే కట్ చేస్తారు. కానీ అక్కడ ఎన్ని కేకులు కట్ చేస్తారు తెలుసా? ఎంతమంది అయితే అక్కడ తనకు ఫ్రెండ్స్ ఉంటారో అందరూ కేకులు కట్ చేస్తారు, అందరూ కేకులు కట్ చేస్తారు. ఎందుకు? వీడి పుట్టినరోజు తమ పుట్టినరోజు లాగా చూసుకుంటారు. ఆకాశానికి ఎత్తేస్తారు, గొప్ప చేస్తారు, టపాసులు పేలుస్తారు, రకరకాలుగా వాడిని ఏం చేస్తారు? సంతోష పెడతా ఉంటారు. ఫ్లెక్సీల్లో భయంకరంగా మంచి అందమైన చిత్రాలు, మంచి మంచి సెల్ఫీ చిత్రాలు, మంచి మంచి ఫోటోలు.
చాలా స్టైల్గా, చాలా రకరకాలుగా దిగినటువంటి ఫోటోలు. అదే నెల తర్వాత, 2 నెలల తర్వాత, 3 నెలల తర్వాత అదే వీధిలో పోతుంటే మళ్ళీ అదే ఫ్లెక్సీ. ఏమైపోయింది? అకాల మరణం చేత మాకు దూరం అయిపోయావు. ఇక సెలవు. మొన్నేమో పుట్టినరోజు, ఈరోజేమో ఇక సెలవు. నీ మరణానికి మేము చింతిస్తున్నాం. ఇదే స్నేహితులు, ఇదే ఫ్రెండ్స్ పండగ చేశారే, పుట్టినరోజు గురించి పండగ చేశారే, టపాసులు పేల్చారే, కేకులు కట్ చేశారే. ఇదే ఫ్రెండ్స్ మరొక 2 రోజులు, మరొక వారమో, మరొక నెల అదే వ్యక్తి గురించి అక్కడ పోస్టర్ పెడతారు. కాలం చేశాడు. ప్రియులను గమనించండి, ఏమిటిది? అరే నిన్న కాక మొన్న పుట్టినరోజు చేసుకున్న వాడి పోస్టర్ ఈరోజు ఏమైపోయింది? ఇక లేడు అనే పోస్టర్ వచ్చేసింది. ఏమిటిది? ఏం జరుగుతుంది ఇక్కడ అనే ఆయుష్ని అర్ధాంతరంగా చిదిమేసుకున్నాడు వాడు. 100 ఏళ్ళు బ్రతకాల్సినటువంటి వాడు, నా కొడుకు 100 ఏళ్ళు బ్రతకాలి అనుకున్నటువంటి కన్న తల్లిదండ్రుల ఆశ ఏమైపోయింది? ఇంచుమించుగా 23 సంవత్సరాలు రాకముందే, పాతకేళ్ళు రాకముందే వాడేమైపోయాడో తెలుసా? వాడేమైపోయాడు? అర్ధాంతరంగా చనిపోయాడు, అర్ధాంతరంగా కాలం చేసుకున్నాడు. ప్రియులారా గమనించండి, ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్న నువ్వు, నేను, మనందరం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సింది మన ఆయుష్ ఎంత. నువ్వు దీర్ఘాయుష్యవంతుడుగా బ్రతకాలంటే దేవుడు ఏం చెప్పాడో తెలుసా? ఏం చెప్పాడు చూడండి. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దేశంలో, ఈ దేశంలో నువ్వు బ్రతకాలంటే, ఈ భూమి మీద నువ్వు బ్రతకాలంటే, ఈ 6 నెలల మీద నువ్వు బ్రతకాలంటే నువ్వేం చేయాలి చూడండి. నీవు దీర్ఘాయుష్యవంతుడు అవునట్లు నీ తండ్రిని, నీ తల్లిని సన్మానింపు. ఏం చేయాలట? సన్మానించాలి. ఈరోజు యవ్వన బిడ్డలు ఎంతమంది సన్మానిస్తున్నారు చెప్పండి? తల్లిదండ్రులను గౌరవించేటువంటి వారు ఎంతమంది ఉన్నారు? తల్లిదండ్రులను లెక్క చేసేటువంటి వారు ఎంతమంది ఉన్నారు? తల్లిదండ్రులను హేళనగా మాట్లాడేవారు, అవమానకరంగా మాట్లాడేవారు, కించపరిచేలాగా మాట్లాడేవారు, ఏం సంపాదించి పెట్టావు మాకు అనేవారు ఎంతమంది లేరు? ఈరోజు పిల్లలు గమనించండి, అటు వారందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాల్సి ఉందంటే, నీ తల్లిదండ్రులను నువ్వు గౌరవించాలి, నీ తల్లిదండ్రులను సన్మానించాలి, నీ తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. ఈ జన్మకు కారకులైనటువంటి వారు మామూలు వ్యక్తులు కాదు. నువ్వు జన్మించావంటే వారు ఉంటేనే నువ్వు జన్మించావు. నీ జన్మ నిన్ను కన్ని పెంచి పోషించి పెద్దవాడిని చేసి చదివించి ఉద్యోగాలు తెచ్చి అన్నీ ఇచ్చిన తర్వాత, రెక్కలు వచ్చిన తర్వాత ఎగిరిపోతే కుదరదు. వారి బాధ్యత నువ్వు తీసుకోవాలి. నీ బాధ్యత తీసుకున్నారు కదా, చిన్న వయసులో నీ బాధ్యత తీసుకున్నారు కదా, చిన్న వయసులో నిన్ను అల్లారముద్దుగా పెంచుకున్నారు కదా. వరే 1, 2 శుభ్రం చేశారు కదా, స్నానం చేయించారు కదా, మంచిగా పరిశుభ్రంగా చేశారు కదా. 1 కాదు 2 కాదు, ఇంచుమించు 25 సంవత్సరాలు నేను పెంచి పోషిస్తే, నేను ఒక ఇంటి వాడిని చేస్తే ఏమైపోతుంది? ఆ తండ్రికి సంబంధం లేదు, ఆ కొడుక్కి సంబంధం లేదు, ఆ తల్లికి సంబంధం లేదు. వారెవరో నాకు తెలీదు అన్నట్టుగా ఉంటుంటారు. ఎందుకు? అర్ధాంతరంగా. ఈ రోజుల్లో చాలామంది చిన్న కుమారుడి సామెతలాగా ఉన్నారు. చిన్న కుమారుడి జీవితం ఎలాగైతే ఉందో అలాగే ఈరోజు చాలామంది స్థితి అలాగే ఉంది. తల్లిదండ్రులు యవ్వన ప్రాయం రాగానే తల్లిదండ్రులు వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోతుంటారు.
ఎక్కడికో దూర ప్రాంతానికి ఎక్కడికో వెళ్ళిపోతుంటారు. మేము ఉద్యోగం అని వెళ్తుంటారు, వ్యాపారం అని వెళ్తుంటారు, ఏమో చేయాలని వెళ్తుంటారు. అర్ధాంతరంగా చావు కబురు ఇంటికి వస్తుంది. ఎక్కడికి వెళ్ళాడండి? ఉద్యోగానికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడండి? వ్యాపారానికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడండి? ఎక్కడికో వెళ్ళాడు. బతుకు తెరువు నిమిత్తం వెళ్ళిపోయాడండి. రెక్కలు వచ్చినాయండి, ఎగిరిపోయాడండి. ఎగిరిపోయిన వాడు మళ్ళీ తిరిగి రాలేదండి. ఎలా తిరిగి వచ్చాడో తెలుసా? జీవోత్సవంలాగా ఇంటికి తిరిగి వచ్చినటువంటి ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఎలా ఉంటుంది ఆలోచించండి. ఆలోచిస్తున్నారా? తల్లిదండ్రులని గౌరవించకపోవటాన్ని బట్టి నీ ఆయుష్ని ఏమైపోతుంది? తగ్గించబడుతుంది. అనేక సంవత్సరాలు బ్రతకాల్సిన నీ ఆయుష్ నీ తల్లిదండ్రుల కారణంగా, అంటే నీ తల్లిదండ్రులను గౌరవించకపోవటానికి కారణంగా నీ ఆయుష్ని దేవుడు తగ్గిస్తున్నాడు. నువ్వు దీర్ఘాయుష్యంతుడుగా బ్రతకాలి అంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలి, నీ తల్లిదండ్రులు గౌరవించాలి. ప్రియులను గమనించండి, ఏమి విత్తుతామో అదే పంట కోస్తాము. ఏమి విత్తుతామో అదే పంట కోస్తాము. ఈరోజు తల్లిదండ్రులు గౌరవించకుండా చేదరించుకొని అవమానకరంగా మాట్లాడుతూ ఏం సాధించావు, ఏం సంపాదించావు, ఇల్లు కట్టావా, గూడు కట్టావా, అది తెచ్చావా, ఇది తెచ్చావా, ఏం చేశావు మాకు అనేవాళ్ళు లేకపోలేదు. ఈరోజు నిన్ను కని పెంచి పోషించి ఉన్నా లేకపోయినా, తిన్నా తినకపోయినా కష్టపడి చెమటోర్చి నిన్ను కాపాడుకుంటూ వచ్చారే, అది చాలదా? నిన్ను ఇంతటి వాడిని చేశారే, అది చాలదా? ఏం కావాలి? నీ ఆయుష్ని అర్ధాంతరంగా నువ్వు తీసుకొని నీ చేతులారా నువ్వే తగ్గించుకుంటున్నావు. ప్రియులను గమనించండి, జాగ్రత్త. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము. మేలు కలుగునట్టు, ఒకటి దీర్ఘాయుష్వంతుడు అగునట్లు నువ్వేం చేయాలి? నీ తల్లిదండ్రులను సన్మానింపాలి. అంతేకాదు కానీ నీకు మేలు రావాలంటే తల్లిదండ్రులను సన్మానింపాలి. దీర్ఘాయుష్వంతుడు కావాలన్నా, నీ జీవితంలో మేలు జరగాలన్నా ఏం కలిగి ఉండాలి? ఏం కలిగి ఉండాలి? సన్మానించగలిగేటువంటి స్థితిలో నువ్వు ఉండాలి. ప్రియులను గమనించండి, సన్మానించే స్థితిలో నువ్వు ఉంటే ఏమవుతుందో ఆలోచించండి. మేలు మేలు కలుగుతుంది నీ జీవితంలో. మేలుకి ఆపోజిట్ ఏమిటి? వ్యతిరేక పదం చెప్పాలి. మేలుకి ఆపోజిట్ పదం ఏంటి? కీడు. కీడు మేలు. మేలుకి కీడు, కీడుకి మేలు. ఇప్పుడు నీకు ఏం కావాలి? కీడంటే ఏమిటి చెప్పు? కీడంటే ఏమిటి? కీడంటే చనిపోవటం. ఎవరైనా గమనించండి, చనిపోయిన వాళ్ళు మాకు కీడొచ్చిందండి. కీడు చనిపోయిన ఇంటి మీదకి ఏముంటుంది? కీడు. ఒక మనిషిని లాస్ అయితే కీడు, ఒకటి చనిపోతే కీడు. కీడు కావాలా? మేలు కావాలా? మేలు చేత మనం ఏం చేయాలి? తృప్తి నొందాలి. హల్లెలూయా. మేలు చేత తృప్తి నొందాలి. మేలు చేత నువ్వు తృప్తి పొందాలంటే నీ జీవితంలో ప్రతిదీ నీకు మేలే జరగాలి. ఉద్యోగంలో మేలే జరగాలి, వ్యాపారంలో మేలే జరగాలి, చదువుల్లో మేలే జరగాలి, ప్రతి విషయంలో నీకు మేలే జరగాలి. మేలు మేలు మేలు. మేలు జరిగితేనే నువ్వు బాగుంటావు. కీడు జరిగితే అర్ధాంతరంగా చనిపోతావు. నీ కుటుంబం ఏమైపోతుందో, తల్లిదండ్రులు ఏమైపోతారో, నీ మీద కన్న కళలన్నీ కూడా ఏమైపోతాయో ఆలోచించు. కేవలం తల్లిదండ్రులని సన్మానించకపోవటం వల్ల,
తల్లిదండ్రులని గౌరవించకపోవటం వల్ల నీ మీదకి ఏమొస్తుందంట? కీడొస్తుందంట. నువ్వు గనక సన్మానిస్తే నీ ఆయుష్ పెంచబడుతుంది, నీకు మేలు కలుగుతుంది. హల్లెలూయా. కనుక ప్రియులను గమనించండి, అలాంటి జీవితం నువ్వు కలిగి ఉండాలి. అలాంటి జీవితం నువ్వు కలిగి లేకపోతే